రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమల్లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీపై కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా పెద్దంబర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాత చెక్పోస్ట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు నాయకులు పెద్దంబర్పేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ పసుల రాజేందర్, కౌన్సిలర్లు పండుగల జయశ్రీరాజు, అనుపమ సుప్రసేనారెడ్డి, బుర్ర అనురాధ సురేష్, విద్యావతి విజయేందర్ రెడ్డి, హయత్నగర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్లు బాటా సింగారం కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు, ఏసీసీ మెంబర్ నారాయణ రెడ్డి, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి జైపాల్ రెడ్డి, పండుగల జయశ్రీరాజు, పసుల రాజేందర్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల రైతుల సంక్షేమం కోర ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట అన్నట్లుగానే రైతులకు 2 లక్షల రుణమాఫీని అమలు పరిచే కార్యక్రమాన్ని చేపట్టినందుకు రైతుల తరపున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఒక్క నిమిషం అన్న, అదే వెడల్పుండేది ఫోటో మంచిగా వస్తుంది. బాగా నమస్తే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బస్సు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, 200 లోపల యూనిట్లు కరెంటు కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చి 2 లక్షలు రుణమాఫీ ఏకదాటిగా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు సభకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పిలుపు మేరకు మన అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు మనము ఈ పండుగ వాతావరణం ఏకతాటిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి దాన్ని అమలు చేసి చూపిస్తా అని చెప్పి నిన్న సంతకం పెట్టడం జరిగింది. క్యాబినెట్ సోనియమ్మ మరియు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి మనకి రైతుల అవాకులు చెవాకులు పేలుతురు అవన్నీ మానుకోవాలి. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు ఎక్కడైనా మీరు చూడండి, అది మాట ఇస్తే 5 ఏళ్ళకి ఇట అమలు చేయలేదు. గతంలో కేసీఆర్ డ్రామా ఆడిండు, ఢిల్లీకి పోయి ఒడ్ల కొంటలేరు వాళ్ళు వీళ్ళు బీజేపీ. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల స్కీమ్లో భాగంగా ఇచ్చిన మాట తప్పదనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో రూపాయలు ఏకతాటిపై చేశానని చెప్పడం మనకు ముఖ్యమంత్రి గారు హర్షణీయం. రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మున్సిపల్ ప్రజలకు నమస్కారం. నాయకులకు ముఖ్యంగా తెలియజేయమంటే బాటసింగ రైతు సహకార సమితి ఈ యొక్క సందర్భంగా మరి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాయకత్వంలో రైతులకు అందరికీ రుణమాఫీ అయినందుకు చాలా ధన్యవాదాలు. నమస్తే. ప్రభుత్వాలు రైతుకు ఎంతో భరోసాగా ఉంటున్నాయి. గతంలో తెచ్చిన ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ రైతులకు అండగా ఉంటూ ఈ రోజున మనం దాని మీద పెట్టుబడి పెట్టి రైతు కష్టపడతాడు.
అలాంటి రైతుకు మనం ఎంతో కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే ఏ వ్యాపారాలు ఏ సంస్థలు నడిపి మొన్న కోవిడ్లో చూసాం, అన్ని రంగాలు బంద్ ఉన్న ఒక అగ్రికల్చర్ మనని కాపాడింది కోవిడ్ టైంలో. అదేవిధంగా రైతే ఫస్ట్ కాబట్టి ప్రభుత్వాలు కూడా రైతుకు ఎంతో సహకరిస్తున్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ 2000 రూపాయలు వస్తుంది, మళ్ళీ అదేవిధంగా రైతు బంధు వస్తుంది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా మంజూరైంది. మా సొసైటీ నుంచి 640 మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. మొత్తం ద్వారా మా సొసైటీ ద్వారా మా రైతుల ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రైతు రుణమాఫీలను ఏదైతే విస్మరించిందో ఆ ప్రభుత్వానికి రైతులు తగిన గుణపడని చెప్పారు. మనం ఎలక్షన్స్ ముందు మన ప్రభుత్వం అయితే రాబో రోజులలో కూడా మా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అన్ని అంచెలంచెలుగా ప్రజలకు అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈరోజు మనందరం ఇక్కడికి సమావేశమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, పేరు పేరున కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుతం పదవులలో ఉన్న అందరి పెద్దలకు మరి నాతోటి ఏవైతే 6 గ్యారంటీ అమలు చేయుటకు ప్రజలకు హామీ ఇచ్చిరో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు అమలు చేసినారు. అది చాలా విజయవంతమైంది. అదేవిధంగా మన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు హామీ ఇచ్చారు కాబట్టి అది రైతులకు నట్టి విరిగే కార్యక్రమం జరగకుండా ఉండడానికి, రైతులు నష్టపోకుండా ఉండడానికి ఈ యొక్క రైతు రుణమాఫీ 2 లక్షల కార్యక్రమాన్ని మన ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అన్నమాట ప్రకారం ఈరోజు కేబినెట్లో తొలి సంతకం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చాలా హర్షణీయం. అదేవిధంగా కార్యక్రమానికి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులకు, అదేవిధంగా నాతో పాటు కౌన్సిలర్లకు, కృష్ణోదలకు, సీనియర్ నాయకులకు రైతులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీ అమలుకు ముందుగా నిబద్ధగల వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క హామీ కూడా అమలు చేస్తున్నాడు. ఇంకా రాబోయే కాలంలో కూడా సంక్షేమాన్ని ఏందో అని చూపించే దమ్మున్న నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రేవంత్ అన్న 6 గ్యారెంటీలో భాగంగా మొదటగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే అన్నాడో అది చేయడం జరిగింది. అదేవిధంగా గోలక్ష్మి కింద సిలిండర్ ఇస్తున్నాడు 500కి. ఇప్పుడు రుణమాఫీ ఏదైతే రాజశేఖర రెడ్డి తలపెట్టినప్పుడు ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ అన్ని రంగాలకు సకల సంపన్న వర్గాలకు అందరూ కూడా మన రేవంత్ అన్న చేస్తున్న ఈ ఒక పథకాల అమలు హర్షణీయం. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో ఆయనకు నాయకులందరూ కలిసి, కార్యకర్తలందరూ కలిసి కూడా ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు రోజు ఏదైతే రైతులు లక్షల మంది రైతుల ఆ సభలో చెప్పారు, ఏమని రైతు రుణమాఫీ చేసి తీరుతాము 2 లక్షల వరకు అని చెప్పారు. ఆ మాట ఇస్తే మడమతిప్పని రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రెడ్డి గారికి మన పాలాభిషేకం ఏమీ రాదు. ఆయన అభిన భగీరథుడు. ఆయన గవర్నమెంట్ వచ్చిన పసికూన గవర్నమెంట్ ఇప్పుడు మనం వచ్చి 6 నెలలు కాలే ఈ ప్రోగ్రామ్ చేసిన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి జయపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు, నాతో కౌన్సిలర్లు, బ్యాంక్ చైర్మన్, ముందు కూడా రైతు చేసిన ఏదైనా పంట కానీ ఏది కానీ ఇంకా నేనున్నా అని భరోసా ఇస్తూ మన రేవంత్ అన్న ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు మనము నెరవేర్చుకుంటున్నాం. అన్నగారికి పాలాభిషేకము చేస్తున్నాము. మనము ప్రతి ఆడబిడ్డకి 2000 పింఛన్ ఇస్తున్నాము. గ్యాస్ కూడా మనం 500కి ఇస్తున్నాం. మనం తల్లిదండ్రులను చూడడం కూడా మన రేవంత్ అన్న కాపాడడానికి 2000 కాకపోయినా ఇప్పుడు 4000 ఇస్తాను కూడా ఒప్పుకున్నాడు. అది కూడా హామీ శాంక్షన్ అవుతుంది. మనము ఇప్పుడు కూడా రుణమాఫీ చేయడానికి కూడా సిద్ధమైంది. రేవంత్ అన్న 5 years అనుకున్నాం కదా, 10 years కూడా రావాలని కోరుకుంటున్నాను. సభ ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసి అందరినీ ఏకతాటిపై నడిపిస్తున్న మన జయపాల్ రెడ్డి గారికి నిజంగా కూడా కృతజ్ఞతలు చెప్పాలి. మనం కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా ఐకమత్యంగా మనందరినీ ముందుకు తీసుకుపోతుండే పెట్టాడు. నిజంగా కూడా మనం గర్వపడాల్సిందే. ఇది రైతుగా, మనం ఒక కార్యకర్తగా, మనం ఒక కాంగ్రెస్ పార్టీ ఇదిగా మనం అందరం గర్వపడాలి. రేవంత్ రెడ్డి గారు రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా మనకు అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జయపాల్ రెడ్డి గారికి, కృష్ణ గారికి,
మరి పేరు పేరున చెప్పాలంటే అందరు పేర్లు తీయాలి. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఆ విధంగా నడుస్తుంది. చాలా సంతోషం. ఇవాళ మనం అందరం కూర్చొని ఇలా పాలాభిషేకం చేసిన మన సీఎం గారికి చాలా సంతోషమైన విషయం. జై హింద్. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం కావాలని ఉండే. అదేవిధంగా నేను అప్పుడు కేసీఆర్ గారు కూడా మనకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినందుకు నేను చాలా సంతోషపడే వ్యక్తిని. తర్వాత మన కోసం రైతు రుణమాఫీ కోసం 2 లక్షల రూపాయలు రాష్ట్ర మంత్రిమండలితో ఆమోదింపజేసుకొని ప్రతి కార్యక్రమాన్ని దశల వారీగా చేస్తానని చెప్పి నమస్కారాలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన 6 గ్యారంటీల పథకాలలో ఇప్పుడు 2500 బస్సులు ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు చేసినందుకు పెద్దంబర్పేట మున్సిపాలిటీలో పాలాభిషేకం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం అనుకున్న ఈరోజు మన రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకున్న అమలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరియు మన పెద్దంబర్పేట మున్సిపాలిటీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము ఈరోజు 2 లక్షల రుణమాఫీ గురించి ఇక్కడ సమావేశమై పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే ఏం బాగాలేదు అనుకుంటారు. ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఇప్పటి నుంచి ఉచిత అద్దెల పైన అనేది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలాభిషేకం కార్యక్రమంలో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకున్న మాట ప్రకారం అనుకున్నటువంటి ప్రకటిస్తున్నందుకు చాలా అందరూ సంతోషంగా అధ్యక్షులు అందరూ అదేవిధంగా మున్సిపాలిటీ కౌన్సిలర్లకు కానీ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కొత్తపల్లి జయపాల్ రెడ్డి గారు కానీ కిసాన్ సేల్ అధ్యక్షుడు ఉదయ్ మోహన్ రెడ్డి గారు కానీ అందరూ పేరు పేరు ధన్యవాదాలు. నరసింహరావు అన్నట్టు హరీష్ రావు గారు రాజీనామా చేస్తారు. 2 లక్షల రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా హరీష్ రావు గారు రాజీనామా చేయాలి. చేయకపోతే మనం మళ్ళీ ఒక రోజు ధర్నా కార్యక్రమం చేద్దామని జయపాల్ రెడ్డి గారు కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలందరికీ, కౌన్సిలర్లకు, నాకంటే పెద్దలకు మరియు ఈ సభను నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా మంచిదే. ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని గుర్తించి అందరం ఇది చాలా బాగుంది, మంచి జవాన్ బాగుంటేనే దేశం రైతు దేశానికి ఎన్నుముక్క అని చెప్తారు. మనిషికి ఎన్నుముక్క లేకపోతే నిజం చెప్పాలంటే రైతు 6 నెలలు కష్టపడి పండించిన పంటకు న్యాయమైనటువంటి రేటు ఇస్తే ఈ పరిస్థితి ఉండదు. ఇవాళ ఎవ్వరు కూడా వ్యవసాయం చేయాలంటే ముందుకు వస్తలేదు. ఏమొస్తుంది అలా పాడే 10,000 పెడితే ఆ 10,000 రావడం గగనం. అక్కడ కూలీలు, మందుల రేట్లు ఇవన్నీ కూడా రైతుకు నష్టం చేసేది. ఏ ప్రభుత్వం అయితే రైతుకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు పండించిన పంటకు సరైన రేటు ఇచ్చి తీసుకుంటారో అప్పుడే మన రైతుని వాళ్ళు ఫోన్లు మెసేజ్ల మీద ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులు, పార్టీ అనుబంధ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెద్దలు, మాజీ జెడ్పీటీసీ కృష్ణగౌడ్ గారు, నారాయణ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున కాంగ్రెస్ అభిమానులు అందరూ వచ్చినందుకు అందరికీ ముందుగా నా యొక్క ఉదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మనము ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చి ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు మనకి ఏదైతే అర్హులైనటువంటి వారికి ఏకతాటిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది మామూలు విషయం కాదని అందరూ కూడా ఏమన్నారంటే వీళ్ళు ఎన్నికల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చారో ఈ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. కూలిపోడు కాదురా బాబు, మేము అన్నది చేసి చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు
క్యాబినెట్ మీటింగ్లో పెట్టి మన ఎమ్మెల్యే గారి సహకారం, మనందరు ఎమ్మెల్యేల సహకారం ఉంటేనే ప్రభుత్వం వస్తుంది, మన సహకారం ఉంటేనే ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా తప్పకుండా రైతు రుణమాఫీ మనం ముందే చేసి తీరాలని చెప్పి వాళ్ళ సలహా సూచనలు ఇవ్వడం వల్ల వాళ్ళు నిన్న మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని 15th ఆగస్టు లోపల ఖచ్చితంగా మేము రుణమాఫీ మొత్తం ఏకదాటికి అందరికీ ఒకేసారి చేస్తామని చెప్పడం అది మనమే కాకుండా మన కార్యకర్తలు ఉన్నటువంటి కష్టాలు కూడా గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి మన నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నారు, మన ఎన్నో కష్టాలు పెట్టినటువంటి రోజులు కూడా మనకు తెలుసు. అయినా కూడా మనం దాన్ని కట్టుబడి మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడైతే మనకు ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా ఎన్ని 2 టర్ములు 3 టర్ములు ఓడిపోయినా కూడా ఆయన వెంటనే ఉండి మనం ఆయన యొక్క గెలుపు కోసం కష్టపడ్డ మన ఏ ఒక్కరిని కూడా ఆయన వదులుకోవడం నేను అనుకుంటా ఉన్నా. మనందరికీ మంచి రోజులు వచ్చినాయి. దాంతోపాటు ప్రభుత్వం కూడా మంచిగుంటేనే మనం మంచిగా ఉంటాం. ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతి స్కీమ్ను కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి జనాలకు తీసుకుపోవడానికి అందరి సహాయ సహకారాలు అవసరం. మనకు ప్రభుత్వం ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఈ యొక్క 6 నెలల ఇన్ని మహిళలు సంతోషంగా బస్సులకి పోతూ ఉన్నారు. ఇవాళ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకుంటా ఉన్నారు. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు మనం ఇవాళ హెల్త్ కార్డు వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇంకా అదేవిధంగా ఇంకా ఎన్నో స్కీమ్లు రేపు రాబోయే తరంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2500 రూపాయలు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. పెన్షన్ కూడా 4000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు, అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నది. మనకు ఇక రేపు రాబోయే రోజుల్లో రేపు కాలేనటువంటి వాళ్ళందరూ కూడా అయిపోయినాయి. గతంలో మస్మామల పెద్దామపేట కుర్కూరు 30 అన్నారు. 4 ఊరు పంచాయతీలే మనకు మున్సిపల్గా ఏర్పడ్డారు. ఇప్పుడు 4 ఊళ్ళు కాదు, మన ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు కూడా సహకారం మంచి అందించాలని ఉన్న నాయకులందరూ కూడా అధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పవిత్ర మిత్రులందరికీ నమస్కారం. పవిత్ర మిత్రుడు నిన్న రాత్రి అనుకోకుండా ఫోన్ చేసినాడు. నాడన్నా రావాలి, తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి రేపు పాలాభిషేకం చేయాలని, ఏదైనా చేయాలనే ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారిది. వారు ప్రవేశపెట్టిన దాన్ని తర్వాత మన కాంగ్రెస్ పార్టీ సూచనలు, రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహా మేరకు సోనియా గాంధీ గారు కూడా చెప్తున్నారు. అమ్మ 6 గ్యారెంటీల పథకాలు తీసుకొస్తున్నాము, మీరు అనుమతి ఇవ్వాలి అంటే ఆమె సంతోషంగా ఆ డిక్లరేషన్కు తప్పకుండా అమలు చేసినందుకు సంతోషము. రేవంత్ రెడ్డి గారు మా మల్లెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి అండి, అదే మళ్ళీ పాదాభిషేకం చేస్తాము, మళ్ళీ మీకు పాదాభివందనం చేస్తాము. నా రంగానికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తప్పక అండదండ నిలబడాలి. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ेंगे, कांग्रेस पार्टी जिताएंगे, यही अपना वायदा है, यही अपना सेवा है अपने पब्लिक के लिए. इसीलिए मैं आपको रिक्वेस्ट कर रहा हूँ, आप लोग धन्यवाद बोल रहा हूँ. मैं తీసుకొని ప్రభుత్వం పోవాలి, వారు ఆయుర్వేదం ఉండాలని, 100 సంవత్సరాలు మంచిగా ఉండాలని, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందాం మిత్రులారా. ధన్యవాదాలు. అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన కార్యకర్తలు, నాయకులు అందరూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వర్యులు 2 లక్షల రుణమాఫీ పైన ఈరోజు అంటే క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదంతో 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తామని చెప్పి అందరి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా అనుకున్న టైంకు ఎప్పుడూ రుణమాఫీ చేయలే. కేసీఆర్ ఫస్ట్ 25,000, 50,000, 75,000, లక్ష అన్నాడు. లాస్ట్కి లక్షలకు చేసేలాక 50,000 ఇంట్రెస్ట్కే పోయినాయి, అవి రాకూడదు రాలేదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంటే రైతు గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఎట్ ఏ టైం మేము ఒకటేసారి చేస్తాం. సోనియా గాంధీ గారితో హామీ ఇచ్చినందుకు ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతామని చెప్పి అన్న టైంకు ఖచ్చితంగా మేము అమలు చేస్తున్నాం. ఆగస్టు 15 లోపల అట్నే ఉచిత కరెంటును కూడా ఈ మంత్ నుంచి ఇస్తామని అందరికీ చెప్పడం జరిగింది.
నెక్స్ట్ గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ కార్యక్రమమైనా పార్టీ ఆధ్వర్యంలో అనుకో, ఇక్కడ మా కౌన్సిలర్లు కానీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కానీ ఏది పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల సమస్యలు కూడా తీర్చి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. క్యాబినెట్లో తీసుకున్న 2 లక్షల రుణమాఫీ గురించి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ పార్టీ సోదరులందరూ పాలాభిషేకం ముఖ్యమంత్రి గారికి మరియు స్వీట్లు పంచుకొని పటాకులు పేలడం జరిగింది. ఆగస్టు 15th లోపు ముఖ్యమంత్రి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేరుస్తాయి. ఇప్పుడు మీరు చూస్తూనే ప్రతిపక్షాలు ఎన్ని మాటలు చెప్పినా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. ఒకరోజు ఫస్ట్ ఇవ్వగానే మహిళలకు ఫ్రీ బస్ అని శేఖర్ రెడ్డి రైతు రుణమాఫీ చేసినాక ఇట అరే ఒక రైతు పైసలు కట్టిండు అంటే గిట ఇంటికి బోనస్గా పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకము, రైతుకు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే నేను బతుకుతా అని చెప్పి భరోసా ఇచ్చి ఈరోజు రేవంత్ ముఖ్యమంత్రి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు ఎటువంటి కార్యక్రమం రైతుకు వెన్నా ఉంటే మంచి పంటల గిట్టుబాటు ధర కానీ అన్ని కార్యక్రమాలు తీసుకొని రైతుకు మేలు చేస్తుందని చెప్పి మేము మా కాంగ్రెస్ పార్టీ అందరికీ కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము 2 లక్షలు రుణమాఫీ ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని క్యాబినెట్లో తీర్మానం చేయడం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చుకొని ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సంబరాల్లో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వము రైతులను పట్టించుకోకుండా రైతులను ఇబ్బందులు పెట్టినటువంటి తరుణంలో మా ప్రభుత్వం వచ్చినట్టయితే మీకు ఈ రకమైనటువంటి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తామని రైతులకు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇక్కడ గిట్టుబాటు రేటు కల్పిస్తామని ధాన్యానికి కానీ లేకపోతే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారంటీలు కూడా ప్రకటించి 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ ప్రతి స్కీమ్ కూడా మేము ఏదైతే చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడి ఆ మాట తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సందర్భంగా ముందుగా వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రజలకు ఇక ముందు కూడా ఈ ఉచిత బస్ పాస్గా ఉచితంగా మహిళలకు బస్సు కానీ లేకపోతే 200 లోపల ఉచిత కరెంటు కానీ ఫ్రీ బిల్ కానీ వాళ్ళకు 500 గ్యాస్ సిలిండర్ కానీ అమలు చేసుకుంటూ రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా సంతోషంగా ఉండి రేపు ఇంకా మిగిలి ఉన్నటువంటి ఇంటి స్కీమ్లు ఇళ్ళ స్కీమ్లు కానీ అదేవిధంగా ఇంకా రేపు మహిళలకు ఇస్తానటువంటి 2500 స్కీమ్ కానీ రైతులకు సంబంధించినటువంటి బోనస్ క్వింటాలకు 500 బోనస్ కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తుందని ఆశిస్తూ ప్రజలకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము కూడా పార్టీకి అండగా ఉండి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ముందుండి చేస్తామని ఆ మల్లెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా తూచా తప్పకుండా చేసి పార్టీకి కట్టుబడి ఉంటామని సభకు తెలియజేస్తాం. స్పెషల్గా